ఒక్క నిమిషం ఏదైనా పనిషబుల్ అఫెన్స్ అవుతుంది. రామారావు గారు మీరు మాట్లాడతారా? రైట్, న్యాయస్థానాల పరిధిలో ఉన్న 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని కోర్టులు ఆలోచిస్తాయి మనకు తెలుసు, కానీ దానికి సంబంధించి మాట్లాడకూడదు. విచారణ జరుగుతుంది, కాకపోతే ఆయన ఎందుకు హాజరు కావడం లేదు? వీళ్ళు అడిగేది ఏంటి అసలు? ఇది తప్పించుకుని తిరుగుతున్నారు. చెప్పండి, 5 సంవత్సరాలు ఎందుకు హాజరు కాలేదు చెప్పండి. ఇప్పుడు ఎందుకు హాజరు కాలేదు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా టాపిక్స్ ఉన్నాయి. ఒకటి, ఆయన ఎందుకు హాజరవడం లేదు అంటే ఇందాక శీలం వెంకటేశ్వర్లు గారు మాట్లాడినా కూడా ఇలాంటి ఆర్థిక ఆరోపణలు అవి ఎదుర్కొన్నప్పుడు ఇంత గ్యాప్ అనేది ఉండకూడదు. సంవత్సరం లోపు ఆ సమస్యలు దానికి సంబంధించి కూడా పరిష్కారం అయితే ఎవరు దోషి ఎవరు నిర్దోషి అనేది తేలిపోతుంది. అది కోర్టులు త్వరగా ఆలోచిస్తే బాగుండని మాత్రమే చెప్పారు. రైట్, మనం ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. ఇంకో టాపిక్ కూడా ఉంది, అది చూద్దామండి. గత వైసీపీ ప్రభుత్వమే మేలని కూటమి ప్రభుత్వంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏవైతే బస్సులు తగలబడిన ఇన్సిడెంట్ కి సంబంధించి కూడా జగన్ హయాంలో అలా జరగలేదు, బట్ ఈ బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గవర్నమెంట్ నా బస్సులు తగలబెట్టారంటూ కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇది ప్రమాదమో లేదా ఇంకోటో కాదు, అనుకోకుండా జరిగిందో కాదు, ప్లాన్ ప్రకారమే కూడా ఇది జరిగిందని ఆయన ఆరోపణలు చేశారు. దీనిపై మీరేమంటారు రామారావు గారు? ఇక్కడ జేసీ దివాకర్ రెడ్డి గారి ఆలోచన విధానం మనం చూస్తూ ఉంటే ఆయన ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తిగా ఉన్నాడు. ఆయన మొట్టమొదటే చెప్పాడండి, ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఇక్కడ నా రాజ్యం ఇది, తాను తాడిపత్రి ప్రాంతం లేదా అనంతపురం జిల్లాల్లో తాను అనుకున్నటువంటి అంశాలన్నీ కూడా జరగాలి. ఏదైతే మద్యం షాపుల యొక్క టెండర్లు పిలిచినప్పుడు అతని వ్యాఖ్యలు మనం బహిరంగంగా చూసాం మీడియా ముఖంగా. ఆయన ఏం మాట్లాడాడు? నాకు 20% కట్టాల్సింది ఎవడైనా వచ్చే, కావాలంటే నేను పెట్టుబడి సమకూరుస్తా, ఎవడైనా షాపులు పాటుకోండి. అక్కడ ఒక రకమైన అప్రకటిత రాజ్యాంగం, అప్రకటితమైనటువంటి ఆ పరిపాలన జరుగుతూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని మరే ఇతర మంత్రివర్గం గాని ఆ రోజు ఏం మాట్లాడలేదు. ఎటువంటి ఆయన యొక్క వ్యాఖ్యలను ఖండించినటువంటి పాపాన పోలేదండి. ఇది ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ విధానం. అట్లాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మరొక అంశం తీసుకుంటా ఉంటే ఆయన అట్లాగే జమ్మలమడుగు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ఫ్లైయాష్ విక్రయాల దగ్గర కూడా మరలా అక్కడ ఒక డిస్ప్యూట్ వచ్చింది. అక్కడ కూడా ఆ వివాదం కూడా బయటకు వచ్చింది. దాని మీద కూడా ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలే. వాళ్ళు సర్దుబాటు కోసం ప్రయత్నం చేసినట్లుగా మనకు అనిపించింది. మరి ఈ రోజు చూస్తున్నాం జేసీ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క బస్సులు దగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం, ఆయన ఇప్పుడు ప్రజెంట్ తాడిపత్రి మేయర్ గా ఉన్నారు, ఆయన కుటుంబంలో ఆయన వాళ్ళ కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి యొక్క బస్సుకు సంబంధించిన ఏదైతే నష్టం ఉందో దానికే బాధ్యత లేదు ఈ ప్రభుత్వానికి. అందుకే ఆయన మండిపడుతున్నాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారే నయము, ఆయన ప్రభుత్వంలో ఎటువంటి కక్ష సాధింపు చర్యలు కానీ మమ్మల్ని ఏం చేయలేదు, మాకేడ ఏదైనా రికార్డుల పరంగా తప్పులు ఉంటే వాటిని బస్సులు ఆపుతారే తప్ప మా ఆస్తులను విధ్వంసం చేయలేదని క్లియర్ గా ఒప్పుకున్నాడు. ఆయనే బెటర్ అని మాట్లాడాడు. మనం ఈ విషయాల్లో చూస్తున్నాం. ఇలా బీజేపీ ఎమ్మెల్యేలు కన్నివ్వడం ఇవన్నీ కూడా అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఆదినారాయణ రెడ్డికి, పారసార్థకి, అట్లాగే సత్యకుమార్ యాదవ్కి వీళ్ళతోటి జేసీ ప్రభాకర్ రెడ్డి విభేదిస్తూ తనదైనటువంటి శైలిలో అక్కడ నడుపుకోవాలనేటువంటి ఆలోచన విధానం ఉంది. మరి ఆ నడుపుకునే దాంట్లో వాళ్ళకి వాటాల పంపకాల్లో తేడాలు వచ్చిన మీదట అనుమానాస్పదంగా ఆయన బస్సు తగలబడి ఉంది. దాన్ని షార్ట్ సర్క్యూట్ అని బ్లేమ్ చేస్తే దాన్ని ఆయన అంగీకరించారు. ఖచ్చితంగా నా బస్సును కుట్రపూరితంగా కావాలని దగ్ధం చేశారు. ఎన్ని బస్సులైనా తగలబెట్టుకోండి, ఛాలెంజ్ చేస్తున్నా, నా వైఖరి మార్పు రాదు, నేను నా విధానంలో నేను ఉంటానని చెప్పడంతో పాటు ఇక్కడ ఈ రాష్ట్రంలో పోలీసుల మీద నాకేమాత్రం విశ్వాసం గానీ నమ్మకం లేదని చెప్పాడండి. దీని మీద కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలా. తన ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తే ఆ ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. ఇది కూటమి ప్రభుత్వం ఏదైతే శాంతి భద్రతల అంశంలో తీవ్రంగా వైఫల్యం చెందిందనే దానికి యావత్ రాష్ట్ర ప్రజానీకానికే కాదు అందరికి కూడా చూస్తా ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలలో వైఫల్యం ఛాలెంజ్ ని అజయ్ గారు మీరు ఎలా తీసుకున్నారు? అంటే పోలీసు వ్యవస్థ మీద నాకు నమ్మకం పోయింది, ఉన్నతాధికారులు దమ్ముంటే ఎవరు తగలపెట్టారో నిరూపించండి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇది సాధ్యం కాదంటూ కూడా ఈ కామెంట్స్ మీరు ఎలా తీసుకుంటున్నారు? ఈ ఛాలెంజ్ ని కూటమి ప్రభుత్వానికి సంబంధించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు?
చందు గారు, జేసీ గారి వ్యవహార శైలి మనందరికీ బాగా తెలిసిన విషయం. అంటే ఆయన మాట ఏ విధంగా ఉంటుంది అనేది. ఆయన ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వంలో లేకపోయినా ఆయన ఎవరిని ఏమనాలంటే అది అనేస్తారు, అందులో వెనకాడ్డు. ఆ బస్సులు తగలబడిన సంఘటనలో అది తగలబెట్టారా, షార్ట్ సర్క్యూట్ అయిందా, లేకుంటే ప్రమాదశాత్తు అది ఏమైనా తగలబడింది అనేది ఎంక్వైరీలో తేలుద్ది, కంగారు వెళ్ళిద్ది దానికి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఏంటంటే కొంచెం ఆవేశం ఎక్కువ కాబట్టి వెంటనే మాట్లాడేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయనే దాన్ని సెటిల్ చేసేస్తాడు. ఆ రోజు నేనేం మాట్లాడాను, ఆ తర్వాత తప్పు జరిగింది, ఆ రోజున ఆవేదన అది కాబట్టి నేనేం మాట్లాడానని చెప్పేసి మాట్లాడుతుంటారు. రెండు ఏంటంటే ఆయన మాట్లాడింది కూడా మాధవి గారి, ఐ థింక్ సో మాధవలత గారి మీద ఆవిడ పెట్టిన కామెంట్స్ కి. ఆవిడ బీజేపీలో ఏం పదవి ఉందో నాకైతే తెలియదు. ఆవిడ ఏంటంటే కొన్నిసార్లు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన ట్వీట్లు పెట్టింది ఆవిడ. కూటమి ప్రభుత్వం మీద పెట్టింది, కొన్నిసార్లు బీజేపీ నాయకుల మీద పెట్టింది. ఆవిడ ట్వీట్లు ఎందుకు పెడుతుంది ఏంటంటే తన ట్వీట్ ద్వారా తను ఫేమస్ అవ్వాలని పెట్టొద్దు. ఎందుకంటే ఈ మధ్య సినిమాలు కూడా చేయట్లేదు కదా తను. ఒకప్పుడంటే సినిమా స్టార్ గా తెలుసు, కానీ తర్వాత అసలు నాకు తెలిసి ఈవిడ బీజేపీలో ఒక మెంబర్ అనే సంగతి కూడా నాకు తెలిసి చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీ ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఎక్కడ ఆవిడ చూసింది లేదు. సో ఆవిడ చేసిన వ్యాఖ్యలకి ఆయన కొంచెం బరస్టే ఆవిడ గురించి మాట్లాడాడు. అదే విధంగా ఆవిడ బీజేపీలో ఉంది అనుకొని ఆవిడ బీజేపీ కార్యకర్తగా ఆవిడ ఫీల్ అవుతుంటది కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బీజేపీ పార్టీని అనటం, దానికి వెంటనే సత్యకుమార్ యాదవ్ గారు కూడా సమాధానం చెప్పడం మనం చూసాం. సో ఇప్పుడు రామారావు గారు చెప్పినట్టే దాన్ని కూటమి ప్రభుత్వం ఖండించాలా, వాళ్ళు సమాధానం చెప్పాలంటే ఆయన స్టైల్లోనే చెప్తా. ఖండిస్తాం, మా ఆఫీసులో పిలిపించుకొని ఖండించుకుంటాం, మా ఆఫీసులో కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటాం, మేమందరం ఒక కుటుంబం కాబట్టి మా దగ్గర మేము కూర్చొని మాట్లాడుకుంటాం. మీరన్నట్లు మీకు సమాధానం చెప్పాలనా, మీకు తెలిసేలా సమాధానం చెప్పాలనా, అవసరం లేదు కదా. సో మా సమాధానాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు సింపుల్ గా ఏంటంటే అండి, పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేయట్లేదని పవన్ కళ్యాణ్ గారు అనిత గారి గురించి ఒక మాట మాట్లాడారు. అమ్మా మీతోటి అవ్వకపోతే నేనే ఆ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది చూడండి అని. కొన్ని తప్పులు జరిగాయి కాబట్టి వెంటనే రియాక్ట్ అయ్యాం కదా. మేము ఏదైనా ఓపెన్ గా ఖండిస్తున్నాం, మాట్లాడుతున్నాం, మేమేం భయపడం. కూటమి ప్రభుత్వానికి ఆ ఫ్రీ హ్యాండ్స్ ఉన్నాయి. ఎక్కడ ఏ తప్పు జరిగినా సరే వెంటనే దాన్ని మేము సరిపెడతాం, సరిదిద్దుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాదిరి కాదు మా ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో తప్పు జరిగితే సైలెంట్ గా తప్పుని కప్పిపోచ్చాం. అటువంటి నీచపు రాజకీయాలు మేము చెయ్యం. ఈరోజు ఓపెన్ గానే మాట్లాడుతున్నాం కదా, మేము ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నాం కదా. రైట్, భయపడి లోపలైతే దాచుకోవట్లేదు కదా. రైట్ అజయ్ గారు, గతంలో ఎన్ని తప్పులు జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కప్పిపుచ్చినట్టు మేమేది కప్పిపుచ్చట్లేదు కదా. రైట్ అజయ్ గారు. శీలం గారు, మీరు ఎలా చూస్తారు జేసీ గారి వ్యాఖ్యల్ని? అయితే జేసీ దివాకర్ రెడ్డి గారిని దాదాపు మనం 20-30 ఏళ్ళుగా చూస్తున్నాం. ఆయన ముక్కుసూటి తత్వం ఉండే ఆయనది. కొంచెం హర్ట్ అయ్యాడు. ఎప్పుడైనా ఆయన మనసు కొంచెం కష్టం కలిగినా వెంటనే అనేస్తాడు. అయితే ఆయన అవమానాన్ని అసలు సహించడు. ముందుగా ఎక్కడ మొదలైంది ఇది? జనవరి 1 రోజు ఓన్లీ మహిళల వరకే మనం ఒక యాక్టివిటీ చేద్దాం, జనవరి 1 న్యూ ఇయర్ సంబరాలు చేసుకుందామని వాళ్ళు ఆ కౌన్సిలర్లు, దాదాపు పెద్ద పెద్ద పదవులు ఉన్నోళ్ళు, టౌన్ ప్రెసిడెంట్లు అందరూ మహిళలే వచ్చారు. కానీ అక్కడ ఏం జరిగింది? ముందుగానే ఆయన ఆ ప్రకటన వాళ్ళు తాడిపత్రిలో చేసుకున్నారు. ఆ ప్రకటన చేస్తే ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు కూటమిలో ఉన్న కొంతమంది బీజేపీ వాళ్ళకి కానీ వీళ్ళకి ఇబ్బంది అవుతాం, కానీ వీళ్ళకి ఏం సంబంధం? ఎందుకు మాట్లాడాలి? ముందుగానే జరిగిన తర్వాత ఎవరైనా మాట్లాడతారు, మీరు మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. కానీ అట్టనే నేను జేసీ దివాకర్ రెడ్డి పూర్తిగా అన్నింటిలో సమర్థిస్తున్నాను కాదండి. వాస్తవం ఏం జరిగిందనేది నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఆ మాటతోటి మళ్ళీ యామిని గారు వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతుంటే తర్వాత పోనీ జరిగిన తర్వాత ఏమైనా ప్రశాంతంగా జరిగింది? ఎవరికి ఏం జరగలేదు కదా. మహిళలను గౌరవించడం, మహిళలను మన సాంప్రదాయం ప్రకారం మహిళలను గౌరవించాలి. కానీ ఇద్దరు మహిళలు ఉండి కూడా అలా మాట్లాడటం మాత్రం చాలా బాధాకరం, తప్పు. అందువల్ల ఆ తర్వాత జరిగిన బస్సు దహనంలో ఆయన ఆల్రెడీ దెబ్బతినున్నాడు. 5 ఏళ్లుగా నష్టపోయి కష్టపడి చాలా అవమానాలు భరించున్నాడు. మనందరం కళ్ళతో చూసే ఎన్నోసార్లు ఆయన ఎన్ని అవమానాలు టీవీ ముందుకు వచ్చి లేదా మీడియా ముందుకు వచ్చి ఎన్నోసార్లు జరిగినాయి అక్కడ. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఆయన మానసిక వేదన, ఈ ప్రభుత్వంలో ఉండి మనలో కూటమిలో ఉన్న ఒక పార్టీ వాళ్ళే ఏదో తగలబెట్టారని ఆయన అనుమానం అది నిజం కాదు, రేపు తేలుతుంది. అయితే కూటమి మిత్రులందరికీ నా సలహా ఏంటంటే, మీకు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని పరిపాలించమని, గత పాలకుల్లాగా కాకుండా ప్రశాంతమైన జీవితం కావాలి ప్రజలకని, ఉక్కపోత లేకుండా